సో మీ వెంట గతంలో మీ వెంట ఉన్న వాళ్ళే మిమ్మల్ని ఖచ్చితంగా ఈసారి టికెట్ వచ్చినా రాకపోయినా మిమ్మల్ని వెనకకి నెట్టాలనే ఆలోచనతో చాలామంది ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో వాళ్ళందరూ కలుపుకుపోతారా? అందరినీ కలుపుకుపోయే బాధ్యత నాకు ఉంటుంది. పార్టీ పరంగా నేను పార్టీకి ఎవరు ద్రోహం చేయలేదు, పార్టీకి అందరినీ న్యాయం చేసిన పార్టీలు అందరూ కలుపుకొని పోతాం. తప్పకుండా ఏదున్నా పార్టీ అధిష్టానంగా పోతాం, పార్టీకి అందరూ కలుపుకొని పోతాం. అందులో ఎటువంటి అనుమానం అవసరం లేదు. అధిష్టానం ఏం చెప్పింది మీకు? ఏమని అంటే ఇంతమంది పోటీలో ఉన్నప్పుడు కూడా మీకు హామీ ఇచ్చిందా? అంటే అధిష్టానము హామీ ఇచ్చిందంటే ఎట్లా చెప్తారు మీకు? అంటే గతంలో ఇచ్చిందని చెప్తా, నువ్వు నమ్ముతావా? గతంలో ఎమ్మెల్యే ఉన్నవా? ఎమ్మెల్యే ఇచ్చిందని చెప్తా మీరు నమ్ముతారా? అంటే మీకు అలాంటి రకమైన హామీ ఏమైనా ఇచ్చిందా? అట్లా కాదు కదా. సో ఇప్పుడు కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా సిట్టింగ్ లెక్క అన్నారు. మళ్ళీ తర్వాత సర్వేలు చేసుకొని నిన్న మొన్న వస్తున్న వార్తలు 30 మంది 40 నీకు అనుమానం వస్తుంది కదా, నీకు అనుమానం వస్తుంది కాబట్టి మాట్లాడుతున్న వార్తలు వార్తలు మస్తు వస్తాయండి. వార్తలు మస్తు చెప్తారు. వార్తలు నువ్వే చెప్తావు, 10 ఇప్పుడు చెప్తావు. నేను ఇక్కడ నిలబడితే మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా నా బర్త్డేకి కానీ నా విషెస్కి కానీ ఇక్కడ వచ్చిపోతారు. అంత సామర్థ్యం నాకుందని ఒక వ్యక్తి ప్రచారం చేసుకుంటాను మీ పార్టీలో. ఇప్పుడు ఇక నేను దానికి ఆ విషయంలో నేను చెప్పా. ఎందుకంటే ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తారు ఎవరైనా. దాంట్లో తప్పటాల్సిన అవసరం లేదు. నేను ఎవరితో వస్తాను అన్నప్పుడు ఒక ఉన్నత పదవి చేసినప్పుడు ఆటోమేటిక్గా గౌరవిస్తాం. నేను కూడా పోతా, నన్ను పిలిస్తే నేను పోతా, అందులో తప్పులేదు. ఎవరికైనా పిలిచినప్పుడు పోతారు. పార్టీలో నాయకునికి ఏ నాయకునికైనా కూడా ఎవరు పిలిచినా పోతారు. దాన్ని ఏదో గొప్పగా పిలుస్తూ వస్తారు అనుకోవడం కరెక్ట్ కాదు. నేను ఒక ఎమ్మెల్యేగా నన్ను కూడా చాలా మంది పిలుస్తుంటారు, నన్ను పిలుస్తుంటే నేను పోతుంటా. నేను ఒక ఉద్యమకారునిగా నన్ను కూడా చాలా మంది పిలుస్తుంటే పోతుంటా. అట్లా ఉంటుంది. అంతే గౌరవం ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటుంది తప్ప దానికి ఎవరు వస్తారంటే వాళ్ళు నేను పిలిస్తే వస్తారంటే వాళ్ళు అంత ఇది ఉంటారు కాదు కదా. వాళ్ళు గౌరవం ఇచ్చినప్పుడే వస్తారు కదా. అట్లా తప్పదు కదా.